శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. జయ హనుమాన్. ప్రియ భగవద్బంధువులారా, శ్రీరామ దూత, శ్రీరామ బంటు, శ్రీరామ సేవకుడు అయినటువంటి హనుమంతుడు అమేయమైనటువంటి బల పరాక్రమాలు కలిగినటువంటి వాడు. ఆ మహాత్ముడి యొక్క నామస్మరణతోటి మనకు ఉండేటటువంటి భయం, ఆందోళన అన్నీ కూడా తొలగిపోతాయి. భూత ప్రేత గణాలు కూడా పారిపోతాయి అని మన పెద్దలు చెబుతారు. భక్తుల పాలిటి కల్ప వృక్షమైనటువంటి ఆంజనేయుడు బలానికి, భక్తికి, వినయానికి, విధేయతలకి ప్రతిరూపం. చైత్ర పౌర్ణమి నాడు విజయ ప్రదాత అయినటువంటి హనుమంతుడి యొక్క విజయోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం. అంతే తప్ప హనుమంతుడి జయంతి మాత్రం కాదు. హనుమంతుడి జయంతి శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 2 సర్గల్లో వాల్మీకి మహర్షి చెప్పాడు. వైశాఖ మాసం, బహుళపక్షం, దశమి తిథి, శనివారం నాడు పుట్టాడు స్వామి. అందువల్ల శనివారం అంటే ఆంజనేయ స్వామికి ఎక్కువగా ఇష్టం. మరి మంగళవారం కూడా పూజ చేస్తాం. మంగళవారం నాడు అశోకవనంలో సీతాదేవి యొక్క ప్రథమ దర్శనం పొందినటువంటి రోజు అని పెద్దలు చెబుతారు. మరి ఈ హనుమద్ విజయోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటో ఈరోజు చైత్రశుద్ధ పౌర్ణమి రోజు ఆ పండగ జరుపుకుంటాం కాబట్టి ఆ ప్రాముఖ్యతను కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రావణ సంహారం అనేటువంటి లక్ష్యం దిశగా రామాయణ గాథ నడవడంలో ప్రధాన పాత్ర పోషించిన వాడు హనుమంతుడు. అందుకనే గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అంటారు పెద్దవాళ్ళు. అంటే సముద్రాన్ని ఒక గోవు యొక్క గిట్ట ఎంత ఉంటుందో అంతలాగా భావించి అవలీలగా లంఘించినటువంటి వాడు ఆంజనేయ స్వామి. అంతేకాదు రాక్షసులను దోమల్లాగా పరిగణించి మట్టుపెట్టాడు. రామాయణం అనేటువంటి ఒక గొప్ప మాలలో కొలికి పూసగా భాసిల్లినటువంటి వాడు వాయుపుత్రుడు అయినటువంటి హనుమంతుడికి నమస్కారం అని మనం ఈ శ్లోకానికి అర్థం చెప్పుకుంటాం. అంతటి మహనీయుడైనటువంటి హనుమంతుడి యొక్క జయంతిని ఏ రోజు జరుపుకోవాలి అనేటువంటి విషయంలో కొంత సందిగ్ధత ఉంది. ఉత్తర భారతదేశ ప్రజలైతే హనుమత్ జయంతిని చైత్ర పౌర్ణమి నాడు జరుపుకుంటారు. తమిళనాడులో అయితే మార్గశిర మాసం అమావాస్య రోజు జరుపుతారు. ఒరిస్సా రాష్ట్రంలో మేష సంక్రాంతి రోజున జరుపుతారు. మన తెలుగు ప్రాంతాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చైత్ర పౌర్ణమిని హనుమద్ విజయోత్సవంగా, వైశాఖ బహుళ దశమిని హనుమత్ జయంతిగా జరుపుకునేటువంటి ఆనవాయితీ కల్పిస్తుంది. ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే వైశాఖ మాసం, కృష్ణపక్షం, దశమి తిథి, మందవాసరం అన్నారు. అంటే శనివారం, పూర్వభాద్ర నక్షత్రంలో హనుమంతుడు పుట్టాడు అని పరాశర సంహితలో కూడా చెప్పింది. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే, మందవాసరం అంటే శనివారం,
పూర్వాభద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అనే శ్లోకాన్ని మనం పరాశర సంహితలో ఉంది. ఈ పరాశర సంహిత మీద కూడా నేను ఒక 30-35 గంటలు చెప్పాను. అయితే హనుమద్ విజయోత్సవానికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. సీతాన్వేషణ చేస్తూ ఆంజనేయ స్వామి లంకలో సింసుపా వృక్షం కింద అశోకవనంలో ఆ తల్లిని చూశాడు. ఆ సంతోషంలో అశోకవనాన్ని నాశనం కూడా చేశాడు. అప్పుడు రావణాసురుడు సైన్యం ఆయన్ని బంధించి తోకకు నిప్పు పెట్టారు. ఆ నిప్పుతోనే లంకా దహనం చేశాడు స్వామి. ఆ రోజు చైత్ర పౌర్ణమి. రావణ సైన్యం మీద హనుమంతుడు సాధించిన విజయానికి గుర్తుగా ఈ వేడుకలని నిర్వహించుకోవడం అనేది ఒక సంప్రదాయంగా మారింది అనేది ఒక కథ. అయితే అంతేకాదు, మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. రావణ సంహారం పూర్తయిన తర్వాత అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైనటువంటి రాముడు తన విజయానికి ఎంతగానో సహాయం చేసినటువంటి హనుమంతుల వారిని మరొక్కసారి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. మొదటిసారి సీత యొక్క జాడ చెప్పినప్పుడు ఆలింగనం చేసుకున్నాడు. ఇది రెండోసారి అందరి ముందు ఆలింగనం చేసుకున్నాడు, సభాసదులందరి ముందు ఘనంగా సత్కరించాడు. ఆ సత్కారం చేసినటువంటి రోజు చైత్ర పౌర్ణమి. దానికి గుర్తుగా ఆ రోజున ప్రజలంతా కూడా హనుమద్ విజయోత్సవం జరుపుకుంటున్నారు. ఆనాటి నుండి స్వామి లంకలో బయలుదేరి చైత్ర శుద్ధ పంచమి నాడు భరద్వాజాశ్రమానికి వచ్చినట్టుగా వాల్మీకుల వారు రాశారు. ఆ తర్వాత అక్కడి నుంచి నంది గ్రామానికి వచ్చారు. ఆ తర్వాత అక్కడ క్షురకర్మ అంతా పూర్తయిన తర్వాత అయోధ్య నగరానికి వెళ్ళి శ్రీరామ నవమి రోజు పట్టాభిషేకం జరగలేదు. నవమి పక్క రోజు దశమి. ఆ రోజు పుష్యమి నక్షత్రం, రామచంద్రమూర్తికి క్షేమతార. ఆ రోజున పట్టాభిషేకం జరిగింది. ఆ తర్వాత 4 రోజుల తర్వాత పౌర్ణమి. ఆ పౌర్ణమి రోజు హనుమంతుల వారిని అందరి సమక్షంలో సత్కరించాడు రాముడు. ఆ రోజు నుంచి హనుమద్ విజయోత్సవంగా జరుపుకుంటున్నాం అన్నమాట. ఆ రోజున ఏం చేయాలి? హనుమద్ విజయోత్సవం నాడు హనుమాన్ చాలీసా చదువుకోవాలి. ఆంజనేయుడి యొక్క స్తోత్రాలు శ్లోకాలు పఠించుకోవాలి. అలాగే అరటిపళ్ళు, వడలతో చేసినటువంటి మాల, అప్పాలు, తమలపాకుల దండ ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించాలి. అంతేకాకుండా సింధూరంతో పూజించాలి. దీనివల్ల మనం తలపెట్టినటువంటి సమస్త కార్యాలు కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే చైత్ర పౌర్ణమి నుంచి మొదలుపెట్టి వైశాఖ బహుళ దశమి వరకు 40 రోజుల పాటు హనుమాన్ చాలీసా వీలైనన్ని సార్లు కనుక ఎవరైతే పఠిస్తారో వాళ్ళందరికీ కూడా హనుమంతుడి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది. కాబట్టి హనుమ జయంతిని మనం వైశాఖ బహుళ దశమి రోజు జరుపుకుందాం. రేపు అంటే ఇవాళ ఈ ప్రవచనం మీరు వినే రోజున స్వామి యొక్క విజయోత్సవాన్ని జరుపుకుందాం. అసలు ఈ హనుమంతుడు ఎవరు? హిందూ సంస్కృతిలో ఇష్టదేవతారాధన అనేది ఒక ముఖ్యమైనటువంటి, ఒక తాత్వికమైనటువంటి భావన. ఒకరిని పూజిస్తూనే ఇతర దేవతలను ద్వేషించకుండా వాళ్లను కూడా సముచితంగా గౌరవించాలి. బహుశా ప్రపంచంలో మరే మతంలోనూ ఈ తరహా సంప్రదాయం మనకు కనపడదు. కాగడా పెట్టి వెతికిన హనుమంతుడు కూడా ఈ తరహా దేవుడే. హనుమంతుడిని మనం రాముడి యొక్క పరివారంలో భాగంగా చూడొచ్చు, లేదా శివుడు, విష్ణువు మొదలైన వాళ్ళని చేరుకోవడానికి ఒక మార్గంలా కూడా భావించి సేవ చేసుకోవచ్చు. మన పూర్వ గ్రంథాల్లో హనుమంతుణ్ణి ఆయన యొక్క భక్తి తత్వానికి దాసోహం అంటాం మనం. అంటే భక్తి తత్వానికి ప్రతిరూపంగా హనుమంతుల వారిని మనం పొగుడుతాం. హనుమంతుడు
నాట్యం చేయగలడు, చక్కగా పాడగలడు, గొప్ప సంగీత విద్వాంసుడు. పరాశర సంహితలో దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళని శిక్షించగలడు. అందుకనే హనుమస్వామిలో దుర్గాదేవిలో ఉండేటటువంటి శక్తి, సరస్వతీదేవిలో ఉండేటటువంటి జ్ఞానం, లక్ష్మీదేవిలో ఉండేటటువంటి సంపదలు అనుగ్రహించే శక్తి ఉండటం వల్ల, హనుమంతుడిని పూజించడం వల్ల భక్తులందరికీ ఈ యొక్క శక్తులు ఇవ్వగలుగుతాడు. ఆయన ఈ ప్రయోజనాలు చేకూరుస్తాడు. అందుకని హనుమంతుణ్ణి అసాధ్య సాధకుడు అన్నారు. అందువల్లనే మన దేశంలో అనేక ప్రాంతాల్లో హనుమంతుడికి దేవాలయాలు ఎక్కువ కనిపిస్తాయి. రాముడి కంటే కూడా హనుమంతుడికే దేవాలయాలు ఉంటాయి ఎక్కువ. రామాలయం ఉంటే హనుమంతుడికి ఉండాలి అక్కడ ఉపాలయం. అలాగే ప్రత్యేకంగా హనుమంతుడికి కొన్ని దేవాలయాలు ఉంటాయి. అంతేకాకుండా భగవంతుడు కేవలం పురుషుడే కాదు, ఈ ఆంజనేయ స్వామి అర్ధనారీశ్వర తత్వం కూడా ఉన్నదని నమ్ముతారు. ఇది మన స్థానిక సంస్కృతుల్లో ఒక కీలకమైనటువంటి అంశం. అందుకే హనుమంతుడు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి రత్నపూర్ జిల్లాలో ఒక గుడిలో చీర కట్టుకొని ముక్కు పుడక పెట్టుకొని మనకు దర్శనమిస్తారు. మనకు అందుబాటులో ఉన్నటువంటి గ్రంథాలను గనక పరిశీలిస్తే దేవుళ్లకు ఉన్నటువంటి సమస్యలను కూడా తీర్చేటటువంటి వ్యక్తిగా హనుమంతుడు మనకు కనపడతాడు. దేవుళ్ళకు వచ్చిన ఇవి కూడా రామాయణంలో లక్ష్మణస్వామి స్పృహ తప్పి పడిపోయాడు బ్రహ్మాస్త్రం దెబ్బకి, ఒకానొక సమయంలో నాగాస్త్ర పాశాలకి. అప్పుడు సంజీవని తెచ్చి కాపాడాడు హనుమంతుడు. సీతను దర్శించడంలో సముద్రాన్ని లంఘించి లంకకు చేరుకున్నాడు. ఇలా దేవుళ్ళకే సాయం చేయగలిగినటువంటి హనుమంతుడు మానవ మాత్రలమైనటువంటి మనకెందుకు సాయం చేయడు? నమ్మాలి, సేవించాలి. బహుశా అందుకే మన భారతదేశంలో కొండల్లో గుట్టల్లో హనుమంతుడి యొక్క ఆలయాలు మనకు కనిపిస్తాయి. మనకున్నటువంటి సమస్యలని పరిష్కారం చేయమని హనుమంతుల వారిని మనం వేడుకోవాలి. అనేక గ్రామ శివార్లలో కూడా హనుమంతుడి యొక్క పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి, అభయహస్తం ఇచ్చున్నట్టు. ఎందుకు? ఆ విగ్రహమే దుష్టశక్తుల బారి నుంచి రక్షిస్తుందని ప్రజల నమ్మకం. మేముండే మా జాండ్రపేట దగ్గర కూడా మేము మా కాలనీకి వచ్చేటప్పుడు ముస్లిమ్స్ యొక్క పర్యత భూమిని అంటే శ్మశానాన్ని దాటి రావాలి. అందువల్ల మా వాళ్ళు అందరూ డబ్బులు వేసుకొని పెద్ద ఆంజనేయ స్వామిని మేము ఇక్కడ ప్రతిష్టాపన చేసుకున్నాం. ఇక మన దేశంలో ఆదివాసీ ప్రాంతాల్లో ప్రచారంలో ఉంది రామాయణం. అందులో ఏం చెప్పారంటే హనుమంతుల వారు లంకకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద భవనం కనిపించింది. అది రావణాసురుడు భవనం. దానిలో రావణుడు కూర్చునే ఒక పెద్ద సింహాసనం ఉంది. ఆ సింహాసనం కింద రావణాసురుడు శనేశ్వరుణ్ణి యమధర్మరాజుని బంధించి పెట్టాడు. హనుమంతుడు సీతాన్వేషణ చేస్తూ అంతా వెతుకుతూ ఈ భవనంలో కూడా వెళ్ళి అక్కడ నానా తిప్పలు పడుతున్నటువంటి శని భగవానుణ్ణి యమ ధర్మరాజుని ఇద్దరిని విడిపించేశాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఓ ఆంజనేయ, ఇన్నాళ్ళకి మాకు విముక్తి కలిగింది, అందువల్ల నీకు మేము రుణపడి ఉంటాం అనగానే నీకేం వరం కావాలి అన్న. అప్పుడు హనుమంతుడు అన్నాడు, తన కోసం కోరుకోలే, ఎవరైతే నన్ను ఆరాధిస్తారో, నా స్వామిని ఆరాధిస్తారో వాళ్ళందరికీ ఈతి బాధలు వచ్చినప్పుడు మీరు రక్షించాలి. ఏలినాటి శని సమయంలో హనుమాన్ చాలీసా ఎవడైతే పఠిస్తాడో వాడికి, ఓ శనేశ్వర, ఇబ్బంది పెట్టకూడదు, నువ్వు చల్లగా చూడాలి వాళ్ళని. ఈ విధంగా హనుమంతుణ్ణి ప్రసన్నం కనుక చేసుకుంటే శని భగవానుడి యొక్క యమధర్మరాజు యొక్క అనుగ్రహం కూడా పొందొచ్చు అని ఆటవికులు వాళ్ళు చెప్పుకునేటటువంటి శ్రీమద్ రామాయణంలో ఉంది. అట్లాగే లక్నో అని ఉత్తరప్రదేశ్లో మే నెల జూన్ నెలల మధ్య బడా మంగళ్ అనేటువంటి ఉత్సవాన్ని జరుగుతారు. లక్నోను గతంలో నవాబులు పరిపాలించే కాలంలో ఒక ప్రాంతంలో ఒక పెద్ద హనుమంతుడి యొక్క విగ్రహం బయటపడింది భూశిథిలాల నుంచి.
దీన్ని శుభసూచకంగా భావించారు ఆ నవాబులు. అప్పటి నుంచి ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. బడే మంగళ్ లేదా బడా మంగళ్. ఈ రోజుకి అంటే ఇప్పటికీ కూడా ఈ ఉత్సవం అక్కడ జరుగుతూ ఉంది. వేలాది మంది ప్రజలు హనుమంతుడిని దర్శించుకుంటూ ఉంటారు. అక్కడికి వచ్చి వాళ్ళకి స్థానికంగా ఉండే ముస్లింలు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తారట. అంటే మతాల యొక్క ప్రమేయం లేకుండా భారతదేశంలో అందరూ కలిసి ఉండేటటువంటి ఒకానొక గొప్ప సంస్కృతి అనేది పరిఢవిల్లుతూ ఉన్నది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా. మరి అటువంటి హనుమంతుణ్ణి మనం ప్రార్థించి రేపు ఇందాక మనం చెప్పినట్టుగా అరటిపళ్ళు, అప్పములు, వడమాలలతోటి చక్కగా అలంకరించి వాటినే ప్రసాదంగా తీసుకోవాలి మనం అని మీతో మనవి చేసుకుంటున్నాం. అంతేకాకుండా సింధూరం హనుమంతుల వారికి ఎక్కువ ఇష్టం కాబట్టి ఆ సింధూరాన్ని కూడా స్వామికి పూజ చేసుకోవడానికి వాడుకోవాలి. అట్లాగే హనుమంతుణ్ణి సాక్షాత్తు రుద్రుడి యొక్క అవతారం అని మన వాళ్ళు చెబుతారు, పురాణాలు చెబుతున్నాయి. అలాగే రామాయణం చెప్పింది, పరాశర సంహిత కూడా అదే చెప్పింది. మరి ఎందుకు రుద్రుడు ఆ విధంగా అవతారం ధరించాడు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం. ఒకనొకప్పుడు గార్ధపనిస్వనుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈ కథ పరాశర సంహితలోది. ఆ గార్ధపనిస్వనుడు రాక్షసుడు. రాక్షసులకి ప్రాణభయం ఎక్కువ. అందుకని వాడు ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు. ఘోరమైన తపస్సు చేశాడు. ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేశాడు. పరమేశ్వరుడు బోళాశంకరుడు కదా, వాడికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోరా అన్నాడు. స్వామి, నాకు చావు లేకుండా వరం ఇవ్వు అన్నాడు. చావు లేకుండా వరం ఇవ్వడానికి కుదరదయ్యా, ఇంకేదైనా కోరుకో అన్నాడు. అట్టయితే నాకు సగం మానవదేహం, తలకాయ మాత్రం తోడేలుది ఉండాలి. ఉరకమ్ము అంటారు తోడేలు. ఈ దేహంతో శ్రీమన్నారాయణుడే అవతారం ధరించి నన్ను చంపాలి. అయితే ఈ రహస్యాన్ని నీకు నాకు తప్ప మరెవరికి తెలియకూడదు, నువ్వెవరికీ చెప్పకూడదు. నా చావు రహస్యం నేను ఎవరికి చెప్పుకోను కాబట్టి నాకు చావు లేనట్టే అని అన్నాడు. సరేనన్నాడు పరమేశ్వరుడు. ఇంకా వాడు విజృంభించాడు. దేవతలని, మునులని, మానవులని ఒక్కళ్ళని లేదు, అందరినీ నానా కష్టాలు పెడుతూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి ఇంద్రాది దేవతలంతా వెళ్ళారు. హే బ్రహ్మదేవా, వాడి దెబ్బకు మేము తట్టుకోలేకపోతున్నాము, ఆ గార్ధపనిస్వనుడిది, నువ్వే ఏదైనా మాకు మార్గం చూపించు అంటే వాళ్ళందరినీ వెంట పెట్టుకుని విష్ణులోకానికి వెళ్ళాడు బ్రహ్మ. ఒక ప్రోటోకాల్ సిస్టమ్ ఉంటుందన్నమాట. ముందు బ్రహ్మ, ఆ తర్వాత విష్ణు. విష్ణువు అన్నాడు, వాడికి వరాలు ఇచ్చింది నేను కాదు, శంకరుడు ఇచ్చాడు. మరి ఆయన ఏం వరం ఇచ్చాడో ఎవరికీ తెలియదు. అందువల్ల అందరం కలిసి కైలాసానికి వెళదామని అందరినీ వెంట పెట్టుకుని కైలాసానికి తీసుకువెళ్ళాడు విష్ణుమూర్తి. అక్కడ స్వాగత సత్కారాలని అయిన తర్వాత, హే శంకర, ఆ గార్ధపనిస్వనుడికి వరాలు ఇచ్చావు, వాడిని ఎలా చంపాలో మాకు అర్థం కాక చాలా తిప్పలు పడుతున్నావు. కాబట్టి వాడి యొక్క మరణ రహస్యం ఏంటో నీకు తెలిస్తే చెప్పు అన్నాడు. నాకు తెలియకపోవడం ఏంటి, నాకు తెలుసు. కానీ నేను వాడికి వాగ్దానం చేశాను, నేను ఎవ్వరికీ చెప్పను అని, వాడి మరణ రహస్యం. అందువల్ల నేనేం చేయలేని ఈ విషయంలో అని పరమేశ్వరుడు అన్నాడు. అప్పుడు విష్ణువు అన్నాడు, అట్టయితే ఓ పరమేశ్వర, వాడి మరణ రహస్యం వాడి నోటి వెంటే చెప్పించి వాడిని నేను వధిస్తాను అన్నాడు. శివుడు అన్నాడు, లీల ఇదంతా, ఓ విష్ణు నీ వల్ల కాదు అన్నాడు. నేను చంపి తీరతాను అన్నాడు. ఒకవేళ నేను చంపితేనో అన్నాడు విష్ణువు, నువ్వు గనక గార్ధపనిస్వనుడిని చంపితే నీకు నేను దాస్యం చేస్తా. ఒకవేళ నువ్వు గనక చంపలేకపోతే నీవే నాకు దాస్యం చేయాలి అన్నాడు. వాళ్ళిద్దరూ పరస్పరం
ఒడంబడిక చేసుకున్నారు అందరి దేవతల సమక్షంలో. వెంటనే విష్ణుమూర్తికి ఒక అలవాటు ఉందిగా, అలనాడు సముద్ర మథనంలో వచ్చినటువంటి అమృతాన్ని పంచడం కోసం ఆయన మోహిని రూపం ధరించాడు. ఇప్పుడు కూడా అలాంటి మోహిని రూపాన్ని ధరించి ఆ గార్ధపనిస్వనుడి యొక్క నగరంలోకి వెళ్ళాడు. అక్కడ అద్భుతంగా నాట్యం చేస్తూ ఉంటే వాడి సేవకులు వెళ్ళి అక్కడ చెప్పారు. ఆ విధంగా గార్ధపనిస్వనుడు ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి, ఒక అందాల భరిణ మన రాజ్యానికి వచ్చింది మహారాజా, మీకు రాణి అయితే ఎంతో బాగుంటుందని మాకు అనిపిస్తోంది అనగానే ఆజ్ఞాపించాడు రాజుగారు. ఈ అమ్మాయిని తీసుకెళ్లారు, మోహినిని. తీసుకెళ్ళగానే చూసి ముగ్ధుడైపోయి గార్ధపనిస్వనుడు, ఓ సుందరి, నన్ను వివాహం చేసుకో, నిన్ను రాజ్యానికి రాణిని చేస్తాను అన్నాడు. నిన్ను చూస్తుంటే నాకు కూడా మోహం కలుగుతోంది గార్ధపనిస్వన, కానీ నాకు ఒక నియమం ఉంది, మరణం లేని వాడిని పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నాను అంది. అట్లయితే నాకు మరణం లేదు కదా అన్నాడు. నాకెలా నమ్ముతాను నిన్ను అన్నాడు. నా మరణ రహస్యం శివుడికి నాకు తప్ప ఎవరికీ తెలియదు, అలాంటి వరం పొందాను నేను అనగానే, మరి నిన్ను పెళ్లి చేసుకోబోయేటటువంటి నాకు కూడా తెలియనటువంటి రహస్యాలు నీ దగ్గర ఉండొచ్చా? కాబట్టి నేను నువ్వు వేరు కాదు, అందువల్ల ఆ రహస్యం నాకు చెవిలో చెప్పు. వెంటనే వీడు చెవిలో ఊదాడు. వెంటనే విని మోహిని రూపాన్ని విడిచిపెట్టి విష్ణుమూర్తి వెంటనే ఉరకనారాయణుడిగా అయిపోయినాడు. అంటే తోడేలు తల, మనిషి శరీరం. వాడు కోరుకుంది అదే కదా వరం. వాడు సంభ్రమాశ్చర్యాలతో గుడ్లు మిటకరించి చూస్తున్నాడు. స్వామి ఒక్కసారిగా వాడి మీదకు దూకి వాడిని వధించి పారేశాడు. అప్పుడు దేవతలు అక్కడికి వచ్చారు. ఇంతలోకే శంకరుడు కూడా వచ్చాడు. వచ్చి, ఓ విష్ణు, నీ మాట నెగ్గించుకున్నావయ్యా, నీకు నేను దాస్యం చేస్తాను. అయితే నువ్వు భూలోకంలో రాముడుగా పుట్టబోతున్నావు కదా, అప్పుడు నేను అంజనాదేవి యొక్క గర్భంలో వానరుడుగా పుడతాను, నీకు సేవ చేసుకుంటాను అని అన్నాడు. అందుకని సాక్షాత్తు శంకరుడు, ఆ రుద్రుడు వానరుడుగా వచ్చి, హనుమంతుడిగా వచ్చి రామచంద్ర ప్రభువుకి సేవ చేసుకున్నాడు. ఇది ఈ కథ మనకి పరాశర సంహితలో కనిపిస్తుంది. అటువంటి రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుమస్వామి యొక్క విజయోత్సవాన్ని అందరం కూడా చక్కగా కన్నుల పండుగగా చేసుకుందాం. ఆ సీతారామ సమేత ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలకి పాత్రలమవుదాం అని మీతో మరొకసారి మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహన